హాయ్ గైస్, వెల్కమ్ టు రేవతి ఛానల్. ఈరోజు మనం ప్రిపేర్ చేయబోయేది కేఎఫ్సి 4 లెగ్ పీసెస్ తీసుకొని ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత వీటి 1 స్పూన్ వెనిగర్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా వెనిగర్ని యాడ్ చేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉండండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత బాగా ముక్కలు పడుతుంది. తర్వాత 1 స్పూన్ కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెప్పర్ పౌడర్, ఈ 4ని యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసేయండి. ఇలా మిక్స్ చేస్తూ ఉండండి. బాగా ముక్కలు పట్టే విధంగా మిక్స్ చేసేయాలి నీట్గా. మనం ఇలా బాగా ముక్కలు పట్టే విధంగా బాగా స్ప్రెస్ చేస్తూ ముక్కలు పట్టించండి. ఇట్లా 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. దీంతోపాటు ఒక బౌల్లో కూల్ వాటర్ కానీ పెట్టేసుకోవాలి. మనం ఒక బౌల్లో 1/2 kg మైదా, 1 కప్ మొక్కజొన్న పిండిని తీసేసుకొని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత 1 స్పూన్ కారం, సాల్ట్ సరిపడంత, పెప్పర్ పౌడర్ 1 స్పూన్, ఇలా బాగా మిక్స్ చేయండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టిన లెగ్ పీస్ని తీసేసుకొని ఒక పీసెస్ని తీసేసుకొని ఇలా మనం పిండిని కలిపి పెట్టాం కదా, ఆ కలిపి పెట్టిన పిండిలో మనం ఒక పీస్ని తీసేసుకుంటూ బాగా ముక్కకు పట్టే విధంగా పిండిని చేయాలి. ఇలా నేను చేసే విధంగా చేసుకోండి. మీకు కేఎఫ్సి స్టైల్లో లేయర్గా కనిపిస్తాయి. ఇలా నేను చేసి చూపిస్తాను, చూడండి ఒకసారి. చూడండి, లేయర్ కనిపిస్తున్నాయి మీకు. ఇలా బాగా ముక్క పట్టే విధంగా కూల్ వాటర్లో ఇలా ముంచి 2 సెకండ్స్ ముంచి ఇలా లేపేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ పిండిని ఇలా పట్టించండి. మళ్ళీ ఇలా పిండిని మళ్ళీ ఇట్లా బాగా ప్రెస్ చేస్తూ బాగా పట్టించండి. ఇదిలిచ్చి ఒక ప్లేట్లో తీసేసుకోండి. మళ్ళీ లెగ్ పీస్ని తీసేసుకోండి. సేమ్ ప్రాసెస్. మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది. కేఎఫ్సి స్టైల్లో లేయర్లు కనిపిస్తున్నాయి. చూడండి ఒకసారి. మనకి రెస్టారెంట్లో ఇలా తినే కంటే ఇలా ఈజీగా చేసుకొని తినవచ్చు ఇంట్లోనే. చూడండి ఎలా కనిపిస్తున్నాయి లేయర్స్గా. నాకు ఇంకా రెస్టారెంట్కి పోయి తినే అవసరం లేకుండా ఈజీగా మీ పిల్లలకి ఇలాగా సింపుల్గా చేసి పెట్టవచ్చు ఇలాగ ఇంట్లోనే. ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇలా ప్రిపేర్ చేసుకొని లో ఫ్లేమ్లో మనం ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఆయిల్ పెట్టాం కదా, ఈ ఆయిల్ పెట్టిన ఫ్లేమ్లో మనం లో ఫ్లేమ్లో పెట్టే మనం వీటిని వేయించాలి. అప్పుడే మనకి లోపల ముక్క ఉడుకుతుంది మంచిగా. మనకు ఉడికిందో లేదో తెలియాలంటే మనకి బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది. ఇలా కనిపించిందంటే మనకి ఆల్మోస్ట్ కేఎఫ్సి రెడీ అయిపోయినట్టే. ఇలా తీసేసుకొని ప్లేట్లో తీసేసుకోండి. మళ్ళీ 2 పీసెస్ని మళ్ళీ ఇలా వేసేస్తున్నాను. చూడండి, మీకు బౌల్ ఎంత పెద్ద ఏదో దానికి తగ్గట్టే వేసేసుకోవాలి. అప్పుడే మనకి ముక్క బాగా ఉడుకుతుంది. చూడండి, కేఎఫ్సి నాకు భలే కుదిరింది. మీరు కూడా ఇంట్లో ఇలాగా మీ పిల్లలు అడిగినప్పుడు ఈజీగా సింపుల్గా చేసే రెసిపీ కేఎఫ్సి. మనం చూడండి, కేఎఫ్సి రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన కేఎఫ్సి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.